రాష్ట్ర నాయకులు పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ డేవిడ్ అన్న గారికి, సమావేశానికి హాజరైనటువంటి విద్యావేత్త, సీనియర్ పాత్రికేయ మిత్రులు, నాతో పాటు విద్యార్థి యువజన సంఘ నాయకులందరికీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పక్షాన విప్లవాలను తెలియజేస్తూ 107 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం, తాడిత పీడిత ధిక్కార స్వరం ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది త్యాగాలకు చిహ్నం. అటువంటి యూనివర్సిటీలో ఏదైతే నిరసనలు, ధర్నాలు, ఉద్యమాలు చేయొద్దని చెప్పేసి వీసీ రిజిస్టర్ ఇచ్చినటువంటి సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే యూనివర్సిటీలో లెఫ్ట్ విద్యార్థి సంఘాలు, ఇతర విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడై వివిధ రూపాల్లో సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని ఉద్యమాలు నిర్వర్తిస్తున్నారు. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ పాలకులు ఒక ప్రభుత్వ మార్పిడి కేంద్రంగానే ఉపయోగించుకుంటున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే. దాని తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత నేడు ప్రజాప్రభుత్వం చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయమే కీలక పాత్ర పోషించిన విషయం మనం తెలుసుకోవాలి. అంటే పాలకులకు తెలుసు, ఉస్మానియా విశ్వవిద్యాలయ వేదికగా విద్యార్థులు ప్రశ్నిస్తారు. ఈ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుగా ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన రాజ్యంలో ప్రశ్నించొద్దంటే ఉస్మానియా లాంటి ఒక విశ్వవిద్యాలయంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని చెప్పేసి ప్రభుత్వం కుట్రలో భాగమే. ప్రభుత్వానికి తెలిసే ఆ సర్క్యులర్ వచ్చిందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. అందులో భాగంగానే మా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా కొత్తగూడెం ఎమ్మెల్యే అయినటువంటి కూనంనేని సాంబశివరావు గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఉస్మానియా యూనివర్సిటీ అయితే నిరంకుశ సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి, దీనిపైన ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరణ లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ప్రభుత్వం చేసిన కుట్రగా భావించాలి. కాబట్టి ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకుల రాష్ట్ర సమితిగా, ఉస్మానియా యూనివర్సిటీ శాఖలుగా, దాంతో పాటు బయట సమాజంలో పూర్వ విద్యార్థులుగా, కవులు, మేధావులు, విద్యావేత్తలు అందరూ ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకించాల్సిందే. వ్యతిరేకించినప్పుడు ఖచ్చితంగా ఈ నిరంకుశటువంటి ఒక సర్క్యులర్ మరలా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఆ రకంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి, ఆ ఉద్యమంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాలు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా ప్రత్యక్షంగా పాల్గొని మా వంతుగా సర్క్యులర్ వ్యతిరేక మేము పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ, 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతవరకు ఏ ఒక్క వీసీ రిజిస్టర్, ఒక లిఖితపూర్వక సర్క్యులర్ విడుదల చేసినటువంటి చరిత్ర లేదు. ఆ చరిత్రలో విడుదల చేసినటువంటి వీసీఆర్ రిజిస్టర్ చరిత్రలో ఒక చరిత్రహీనులుగా నిలిచిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే వాళ్ళు విద్యార్థి సంఘాల సంబంధించి కానివ్వండి, మేధావులకు సంబంధించి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రొఫెసర్లుగానే వాళ్ళకు దోషులుగా నిలబడరు. కాబట్టి వారు ఈ యొక్క ఉద్యమమును రూపక ముందుకే సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకొని వారి యొక్క గౌరవాన్ని కాపాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలియజేస్తూ, నాకు కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం అవకాశం కల్పించినటువంటి పూర్వ విద్యార్థులకు మరొకసారి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా.